ఆర్ఎస్పీ గారు ఈరోజు బీజేపీ తోటి కాకుండా కాంగ్రెస్ పొత్త, బీజేపీ పొత్త, బీఆర్ఎస్ పొత్త, ఈయన ఎవరు దించిన బాణం ఎవరు వదిన బాణం అని మొన్నటి వరకు అనుకునేది. ఇప్పుడు అందరూ తిట్టుకోవడం చేస్తారు. కానీ ఈడ ఆర్ఎస్పీ గారికి భవిష్యత్తు అయితే ఒక విధంగా ఉండబోతుంది, మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఇది కనుక జరిగితే ఆయనకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఈరోజు మాయావతి గారి డైరెక్షన్లో, ఈయన డైరెక్షన్లో, ఎవరి డైరెక్షన్లో ఈరోజు ఒకరికొకరు అవసరం. ఇవాళ బీఆర్ఎస్కు బీఎస్పీ అవసరం, బీఎస్పీకి బీఆర్ఎస్ అవసరం. వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ప్రజలది ఎట్టనన్ను ఉండని ఒకరి భవిష్యత్తు గురించి ఒకరు అవసరం ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్పీ గారి భవిష్యత్తు ఏంటంటే, రేపు దేశంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రజానాయకులు ఎవరు పెద్దవాళ్ళు లేరు. ఉన్నటువంటి పాస్వాన్ గారు చనిపోయారు, ములాయం సింగ్ యాదవ్ గారు చనిపోయారు, ఎవరూ లేరు పెద్ద నాయకుడు. రామ్దాస్ అతోలి ఉన్నాడు, ఆయన బీజేపీతోటే ప్రభుత్వాన్ని పంచుకున్నాడు. మహారాష్ట్ర నుండి కూడా పెద్ద పార్టీలు లేవు బహుజనుల పక్షాన మాట్లాడేది. శివసేన అయినా కానీ బహుజనుల పక్షాన ఉండేది. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న పార్టీలు కూడా పెద్ద బహుజనవాదాన్ని వినిపించే పరిస్థితిలో లేవు. మాయావతి గారు కూడా తొందరలోనే ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్డ్ అయిపోతున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్గా ఈయనకు అవకాశం ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఐపీఎస్గా రిటైర్డ్ అయ్యిండు, బీఆర్ఎస్ తీసుకున్న వ్యక్తి, మంచి అవకాశం ఉంది. కాబట్టి రేపు జాతీయ అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ అలయన్స్లో బీఆర్ఎస్ వాళ్ళు కనుక ఈయనను గెలిపిస్తే, మాయావతి గారు అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒకవేళ గవర్నమెంట్లోకి కూడా పోతే, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కనుక రేపు ఒక హెచ్ఆర్డీ మినిస్టర్ వస్తే ఈయన దేశం మొత్తం కూడా రేపు బ్రహ్మాండంగా కావచ్చు, మంచిగా అయిపోతాడు. దేశ స్థాయిలో ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినా రాకున్నా ఒక పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అన్నిటి ప్రకారం ఈయనకు వచ్చేటటువంటి ఒక మంచి మర్యాదలు ఉంటాయి. దేశ లెవెల్లో చర్చలు జరిగేటప్పుడు అన్నిటికి ఉన్న ఆల్ పార్టీ మీటింగ్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ సెంట్రల్లో కనుక మినిస్టర్ అయితే మాత్రం ఈయనకు దేశంలో ఇంకొక మంచి నాయకునిగా, ఒక దళిత నాయకునిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పసిగట్టకుండా ఉండరు. ఖచ్చితంగా దీన్ని కాంగ్రెస్ వాళ్ళు పసిగడతారు. రేపు జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ బీఎస్పీ అనేది ఖచ్చితంగా ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ఒకరి ఓటు ఒకరికి బదలాయింపు జరుగుతుంది, ఓటు బదలాయింపు జరుగుద్ది. కానీ ఇక్కడనే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటును బీజేపీ బదలాయింపు చేసి, ఇంకో పార్టీకి బదలాయింపు చేసి, ఆడ ఖచ్చితంగా బీఎస్పీ నుంచి ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఒడగొట్టేటటువంటి ప్లాన్ మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఇదే కనుక జరిగితే మాత్రం ఈరోజు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది గెలిస్తే అని అనుకున్నామో, ఇక ఓడిపోతే మాత్రం ఈయన భవిష్యత్తు మాత్రం అంధకారమే. ఒక ఎంపీగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈయన భవిష్యత్తు, ఇవాళ అందరూ తిట్టుకున్న వాళ్ళే రేపు ఆర్ఎస్ ప్రవీణ్ ఆ రోజు మంచి స్ట్రాటజీ చేసిండని ఈయన దగ్గర పనులోకి పోతారు, ఈయన రేపు పొగుడతారు. కానీ ఓడిపోతే మాత్రం ఆ రోజు అన్నాం బీఆర్ఎస్ నీడకపోతే, ఆ మర్రిశెట్టి నీడకపోతే ఎవడు గెలవడన్నాం, ఈయన పోయిండు, ఇట్లా చేసిండు, అనవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటూ దళితులను మోసం చేసిండు అనేది వస్తుంది. కానీ ఒకవేళ గెలవాలని అనుకున్నాం, ఖచ్చితంగా ఈ కుట్రలలో పసిగట్టి ఆర్ఎస్ ప్రవీణ్ని గెలిపించుకుంటే మాత్రం అనుకున్నట్టు మంచిగానే జరుగుద్ది.